బోయినపల్లిలోని హరిజనవాడలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన బీటెక్ రవి 20 కుటుంబాలను టీడీపీలో చేర్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ప్రెస్ మీట్లు కొరుస్తుంటే ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినంత నటన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన వారికి తప్పించుకునే అవకాశం లేదని ఆరోపించారు. అలాగే వైఎస్ సునీతపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆమెకు రాజకీయ ఆశయాలు ఉంటే ఇప్పటి మా పరిస్థితులు వేరేలా ఉండేవని అన్నారు. ముఖ్యమంత్రితో ఆమెకు సంబంధం ఉందని చెప్పడం అప్రాసంగికమని పేర్కొన్నారు. ఇక్కడ ఎన్నో రోజుల నుంచి స్థలం కేటాయించి ఆ స్థలం కూడా అన్యాక్రాంతం కాకుండా దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా అంతా కూడా నిర్మించడం అంత ముందే జరిగింది. అందులో భాగంగా ఈరోజు టీడీడీ వాళ్లకు మేము అప్లై చేస్తే దానికి 10 లక్షలు శాంక్షన్ కూడా చేశారు. దానికి అంతా కూడా ఎస్టిమేటు ఈ కాలనీ వాళ్ళందరినీ అడిగితే దాదాపు ఒక 20 లక్షల దాకా అవుతుందని చెప్పడం. ఆ 15 లక్షల గ్యాప్ను కూడా మేము మా లీడర్లు అంతా వీళ్ళకి ప్రామిస్ చేసి దాన్ని కూడా సొంత ఖర్చులతో కానీ లేదా ఊర్లో కొంత ఏదన్నా అడిగి మిగతా అది తక్కువ వచ్చినా కూడా సొంత ఖర్చులతో ఇక్కడ వాళ్ళు ఏ మేరకు అయితే ఆశించి ఈ స్థలం అంతా ప్రొక్యూర్ చేసి ఒక దేవాలయం కావాలనుకున్నారో వాళ్ళు అనుకున్న స్థాయిలో తప్పకుండా ఈ దేవాలయం అంతా కూడా ఇది కంప్లీట్ చేసేదానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ హరిజనవాడకు వస్తూ ఉంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసి తర్వాత ప్రేమ్ సాగర్ కానీ ఆ తర్వాత కొండయ్య తర్వాత అంకయ్య వీళ్ళంతా కూడా దాదాపు 20 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా ఇదంతా ఎక్సర్సైజ్ కానీ ఇది మేజర్ పంచాయతీ. ఈ పంచాయతీని కైవసం చేసుకోవాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అంటే పార్టీలో ఎవరైనా తటస్థులు కానీ లేదంటే ఇట్లా మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని పార్టీలోకి తీసుకొని ఈ మేజర్ పంచాయతీ సాధించే దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం. అతను చేసిన ఆ గవర్నమెంట్లో ఇప్పుడు చేసిన సెటిల్మెంట్స్ కానీ అంటే దొంగ బంగారు కేసుల్లో అంటే ఎవరి నుంచి ఎత్తుకొచ్చే వాళ్ళని పిలిపించి భయపడేయడము, నువ్వు దొంగ ఎత్తుకొచ్చి కానడం 50-50 చేయడము, సెటిల్మెంట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ చూస్తే చాలా లేట్ జరిగింది. కానీ మా ప్రభుత్వం ఏంటంటే నిక్కచ్చిగా డాక్యుమెంటల్గా ఎవిడెన్షియల్గా చేయాలనే ఉద్దేశంతో ఇంత లేట్ జరిగింది. అది కూడా ఒకటి మదనపల్లెకు చెందిన ఒక కేసులో దాంట్లో రాజాసింగ్ అని కడపలో ఆయనకు బలవంతంగా వీళ్ళు ఒక ప్రాపర్టీ కూడా రాపిచ్చి దాంట్లో డబ్బులు తీసుకోవడం, దాంట్లో రెడ్ హ్యాండెడ్ దొరికి కేసు కూడా పెట్టమని చింతకొమ్మ పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది. ఆ కేసు పెట్టే దాంట్లో కూడా ఇప్పటికీ సాక్షాత్ ఎంపీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఫోన్లు చేసి ఆ రాజాసింగ్ను భయపడిస్తున్నారు. నువ్వు మళ్ళీ ప్రాపర్టీ రిటర్న్ చేయి, అప్పుడు కేసు వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టే అతను నష్టపోయినాడు అని చెప్పేసి అతను కేసు పెట్టాలా. కానీ నువ్వు నష్టపోలేదు, అప్పట్లో నీతో బలవంతంగా రాయించిన ప్రాపర్టీ కూడా నీకు రిటర్న్ చేస్తాం కాబట్టి నువ్వు కేసు పెట్టొద్దని అక్కడ బేరసారాలు జరుపుకుంటా ఆ తర్వాత ఈ రకంగా డైరెక్ట్ ఎంపీ గారే స్వయంగా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. అంటే నువ్వు కేసు పెడితే అశోక్ రెడ్డి ఇబ్బంది పడతాడు, అది ఇంకా ఇప్పటికీ కూడా కేసు కూడా ఫైల్ కాలే.